చేసే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు. He's a legend, 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 he's a legend. చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా. తరమారినా గుణమొక్కటే స్థలమారినా నీకొక్కటే మదమారినా అనుకొక్కటే ఇకమారినా గురికొక్కటే దిశమారినా ఈ జగమంతా రామమయం. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం. జగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే Yala,
వినూతనంగా ఏ గ్రామంలో జరిగినటువంటి ఒక వేడుక మన గ్రామంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి దేవరపల్లి బ్రదర్స్ అండ్ ఎల్వాడ శ్రీనివాసరెడ్డి గారు దీనికి పూనుకొని కార్యక్రమాన్ని మనం వినూతనంగా చేయాలి. అన్ని ఊర్ల వాళ్ళు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా ఒక్క 2 మాటలు చెప్పి నేను వేదిక మీదకి ఆహ్వానిస్తాను. క్రమశిక్షణతోని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మరి ఖమ్మం జిల్లా కడగొట్టున ఉన్న పాలేరు ఏటి ఒడ్డున ఉన్న మన గ్రామాన్ని జిల్లాలోనే ఒక ఉన్నతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దడానికి మరి ఎంతో మంది అహర్నిశలు కృషి చేసినటువంటి రిటైర్ ఎంప్లాయీస్ వివిధ శాఖల్లో ఉన్నారు. వారు అందరినీ కూడా ఒకసారి మనం సమావేశపరిచి వారిని పరిచయం చేస్తూ మన గ్రామస్తులందరికీ కూడా పరిచయం చేస్తూ, ఎందుకంటున్నానంటే వివిధ ప్రదేశాల్లో జీవిస్తున్నారు. మేము రోడ్డు వెంట వెళ్తుంటే ఈ పిల్లవాడు ఎవరబ్బాయి, ఈయన ఎవరు అని వింతగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని అందరినీ కూడా ఒక్కసారి పరిచయం చేస్తూ, ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో హీరో అయినటువంటి రామచంద్రాపురం ఈ రోజు జీరో అయింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో దూసుకుపోతున్నటువంటి క్రమంలో లక్షలు సంపాదించవచ్చు, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే మనకు పేపర్లలో ఎన్నో సార్లు సురేందర్ రెడ్డి, వీరారెడ్డి మరియు సంతోష్ రెడ్డి, శివారెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వీరందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే దీనికి మూల పురుషుడు మన గ్రామ ఆణిముత్యం. ఇంతమంది అభిమానాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి 1 కిలోమీటర్ పొడవునా మనం పూలు చల్లుకుంటూ వేదిక దగ్గరికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీ దేవరపల్లి ఉదయ్ కుమార్ రెడ్డి దీనికి ముఖ్య కారకులు. చెప్పండి గట్టిగా చెప్పండి. మరి ఒకసారి మనం ఐపీఎస్ వచ్చినటువంటి సందర్భంగా ఘనంగా గ్రామ నడిబొడ్డున మనం ఘనంగా సంపాదించుకున్నాం. మరి ఒక మారు మనందరి ఆదరాభిమానాలను ఉదయ్ కుమార్ రెడ్డి గారి మీద చూపించాలని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి మరి మన గ్రామంలో గతంలో మాజీ సర్పంచ్ చేశారు, దాని తర్వాత టీచర్ గా పనిచేస్తూ మరి రిటైర్ అయినటువంటి వ్యక్తి, ఇంతకుముందు కార్యక్రమాలు వినూతనంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ పిన్నమేడ వెంకటేశ్వరరావు గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మనం దీనికి పొందినటువంటి వ్యక్తి మన ఉదయుడు. ఆ ఉదయుడిని దంపతులతో సహా వేదిక మీదకి రావాల్సిందిగా జ్యోతి ప్రజ్వలన వేదిక మీదకి రావాల్సిందిగా మనందరూ కూడా నిలబడి సారికి కమతాళతోలు తన మీద చూసేటటువంటి ప్రేమను మనందరి కర్తాత్మతో చప్పట్లు కూడా గట్టిగా అందరు కొట్టాలి చప్పట్లు. మరి అదేవిధంగా మాకు మా చెల్లి లాంటిది అరుణ,
మరి ఉదయ్ కుమార్ రెడ్డి గారి చెల్లి, మాకు కూడా చెల్లి అరుణను వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఒక్కసారి సారు దూరంగా ఉన్నారు, కర్రతోళ్ళు దూరాలు పడితే తొందరగా వస్తారు. మీరు చప్పట్లు కొట్టారు. శేఖర్ రెడ్డి గారు. వందే మాతరం, వందే మాతరం, సుజలా సుఫలా మలయజ శీతలా శస్య శ్యామలాం మాతరం, వందే మాతరం, శుక్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత రుమగలశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్థాయి నుండి ఐపీఎస్ ఉన్నత స్థాయికి ఎదిగిన విశేష ప్రజ్ఞావంతులు మెదక్ జిల్లా పోలీస్ బాస్ శ్రీ దేవరపల్లి ఉదయ్ కుమార్ రెడ్డి గారు. శ్రీ సుబ్బారెడ్డి శ్రీమతి సామ్రాజ్యం పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. విద్యను మించిన కన్నులు లేవు అని నమ్మి ప్రాథమిక విద్యను తను జన్మించిన గ్రామం రామచంద్రాపురం ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు. సామర్థ్యం మూలం స్వాతంత్రం, శ్రమ మూలం చ వైభవం అన్న చందంగా చిన్ననాటి తన కళను సాకారం చేసుకోవడానికి సెంటర్ అంబర్పేటలో శిక్షణ పొంది శిక్షణా సమయంలో 1991 బ్యాచ్ లో అపర అర్జునుడిగా షూటింగ్ విభాగంలో ప్రథమ స్థానము సాధించి పాసింగ్ అవుట్ పెరేడ్ లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మార్చులు మైసూరారెడ్డి గారి చేతుల మీదుగా నిర్మల్ ఏఎస్పీ ప్రస్తుత డీజీపీ శ్రీ జితేందర్ గారి స్ఫూర్తితో అసాంఘిక శక్తుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సమయంలో తరువాత బదిలీపై అత్యంత సున్నితమైన బెల్లంపల్లి ప్రాంతానికి ఇచ్చింది పోలీస్ శాఖ. బైంసా లాంటి సమస్యాత్మక ప్రాంతంలో పనిచేస్తూ పీస్ కమిటీల ద్వారా మధ్యప్రదేశం గోదావరి కడికి బదిలీ కాబడి శ్రీకాసం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల వలన సింగరేణి 10 సంవత్సరాల తర్వాత ఆకుల చేరుకుని ఘనమైన సన్మానాన్ని అందజేశారు. యువత అసాంఘిక శక్తుల ఉచ్చులో పడకుండా సొంతంగా పోలీస్ పార్టీలకు సమావేశాలు ఏర్పాటు చేసి విద్య విలువను తెలియజేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అత్యంత రిమోట్ ప్రాంతమైన గంగాపూర్ గ్రామము మరియు దాని చుట్టుపక్కల గ్రామాలకు రహదారులు తెలుసుకొని ఒక చక్కటి రోడ్డును నిర్మింపజేశారు. నిర్మించిన ఈ రోడ్డు అప్పటి జిల్లా కలెక్టర్ ఇప్పటి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు మరియు అప్పటి ఎస్పీ ప్రస్తుత అడిషనల్ డీజీపీ గారు మహేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించి రవాణా సౌకర్యం కల్పించారు. ఈ శ్రమను గుర్తించిన మిసింగ్ అవార్డు ఇవ్వడం
జరిగింది. 2009లో DSPగా పదోన్నతి పొంది చిత్తూరు జిల్లా తిరుపతిలో సమర్థవంతమైన విధులు నిర్వహించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో 2011 జనవరిలో గోదావరి DSPగా నియమించబడినారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశీలించి శ్రమ మూలంచ వైభవం అన్నట్టుగా తెలంగాణ వారిని రికమెండ్ చేయగా ప్రభుత్వం వారిని IPS ఆఫీసర్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు తయారు చేసింది. అది కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ పదవీ విరమణ చేసిన ఇప్పటి వరకు ఉన్నటువంటి సహోదరులందరినీ ఆత్మీయంగా సన్మానించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరపల్లి బ్రదర్స్, బెజవాడ శ్రీనివాసరెడ్డి మహత్తా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వరకు అసలు ఈ కార్యక్రమం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి, జరిగితే ఏం ఉపయోగం, దీని ద్వారా మనం ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం, ఏం ఇస్తాం, ఎంత సక్సెస్ అవుతాం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తోంది. మనం ఉడతా భక్తిగా మన వంతు సాయం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచి ఎంతో కొంత స్ఫూర్తి వస్తుందనే ఆశతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో మరి మనం 36 మంది ప్రభుత్వ ఉద్యోగులు మన గ్రామంలో, ఇంత చిన్న గ్రామంలో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మరో ఇంతమంది దాదాపుగా ఉద్యోగం చేస్తా ఉన్నారు. మన జనాభా దాదాపుగా 1100. దీనిలో 36 మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఇంకొక 35 మంది ఉద్యోగ నిర్వహణలో బాధ్యతలో ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఉండి గత ఒక 7-8 సంవత్సరాల నుంచి మన గ్రామానికి ప్రభుత్వ ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకు తెలిసిన మట్టుకైతే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి, మనం నాశనమై ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా, ఏ ఉద్యోగాలు కూడా దగ్గర తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం తిరిగి ఇదే స్థాయిలో పునరుజ్జీవనం కావాలని, తిరిగి మన పునర్వైభవాన్ని మనం చాటాలని ఆ స్ఫూర్తి కోసమే ఈ కార్యక్రమ నిర్వహణ జరిగింది. ముందుగా ఇక్కడికి ఉన్న 36 మందే కాకుండా కొంతమంది దాదాపుగా ఒక 10 మంది, లేదా నాకు తెలిసి ఒక 10 మంది ఉన్నారు. ఇంకా నాకు తెలవకుండా కూడా ఏమైనా ఉంటే దయచేసి మీకు తెలిస్తే ఎవరైనా చెప్పండి. వారు దివంగతులయ్యారు, వారికి కూడా ఈ సందర్భంగా మనం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభానికి అందరికంటే సీనియర్ మోస్ట్ గా ఈ విశ్రాంత ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి గౌరవనీయులు తుమ్మల లక్ష్మయ్య గారిని వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. మీరు ఒకళ్ళిద్దరు కరతాల చదువుకొని సార్ని వేదిక ఒక ఇద్దరు పట్టుకొని ఎక్కించండి. ఒకళ్ళు లేదా ఇద్దరు స్టేజ్ పైకి రండి. వాళ్ళ సీట్లలో కూర్చోబెట్టాం. అసలు ఏమి పట్టట్లా. గౌరవనీయులు దేవరపల్లి వెంకటరెడ్డి గారు.
వెంకటకృష్ణయ్య గారు ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. టీచర్ గా రిటైర్ అయిపోయారు. కంబంపాటి పూర్ణచంద్రరావు గారు టీచర్ గా రిటైర్ అయ్యారు. దేవరపల్లి వెంకటరెడ్డి గారు టీచర్ గా రిటైర్ అయ్యారు. గండ్రా కృష్ణారెడ్డి గారు టీచర్ గా రిటైర్ అయ్యారు. దూనేపూడి నాగేశ్వరరావు గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, అనివార్య కారణాల వల్ల ఇంకా రాలేదు. కురుగుంట్ల పుల్లారెడ్డి గారు బ్యాంకు మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వెనిగండ్ల రామ్మోహన్ రావు గారు సింగరేణి కాలరీస్ లో చేసుకుంటూ రిటైర్ అయ్యారు. కురుగుంట శివశాంతిరెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఐ గా రిటైర్ అయ్యారు. బెల్లం కృష్ణయ్య గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా రిటైర్ అయ్యారు. జడ వెంకటకృష్ణయ్య గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా రిటైర్ అయ్యారు. నెక్స్ట్ లింగా వెంకటరామరెడ్డి గారు వీరు టీచర్ గా రిటైర్ అయ్యారు. వీరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ రిటైర్ అయ్యారు. తుమ్మల శివరామకృష్ణ ప్రసాద్ వీరు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. పఠాన్ నాగుల మేర వీరు ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. వెనిగళ్ల స్వరూపరాణి గారు ఉపాధ్యాయునిగా పదవి విరమణ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యారు. చెప్పండి కొట్టాలి గట్టిగా. కోటి భాస్కర్ రెడ్డి గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా రిటైర్ అయ్యారు. మనం అందరం ఆప్యాయతగా పెట్టుకునే ఎస్వి సార్ ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యారు. వేదిక దగ్గర స్వస్థగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు ఖమ్మంపాటి శ్యాంప్రసాద్ గారు ఖమ్మం కొత్తగూడెం ఉమ్మడి జిల్లాకి ఆర్ఎండ్బి ఎస్ఈగా పనిచేసి రిటైర్ అయ్యారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, గట్టిగా చప్పట్లు. గంటా రామ్మోహన్ రావు గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవి విరమణ గాయించబడ్డారు. పఠాన్ ముస్తఫా ఖాన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఫీల్డ్ మ్యాన్ గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. దోనేపూడి వెంకటనారాయణ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవి విరమణ గాయించారు. ద్వారకపల్లి సంజీవ్ రెడ్డి గారు పొటపెంజన ఆనందరావు వేదిక కోరుతాను. ఎస్పీ గారు చప్పట్లు కొట్టాలి గట్టిగా. రిటైర్డ్ ఇట్టి వెంకటరెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. రిటైర్డ్. మరి వారికి బిగ్ క్లాస్ కొట్టాల్సిందిగా కోరుతాము. థ్యాంక్ యూ. మా విజ్ఞప్తిని మన్నించి ఈ కార్యక్రమానికి వీరు వెంటనే వస్తారని ఆమోదం తెలిపి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ఈ 36 మంది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి మన మధ్య లేకపోయిన కొంతమంది మహాత్ములు ఉన్నారు. వారందరికీ నేను పేరు చదువుతాను. ఆ పేర్లు వాళ్ళు ఒకవేళ ఎవరి పేరైనా చదవకపోతే దయచేసి నాకు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాం. దాదాపుగా
ఒక 10 మంది పేర్లు సేకరించాం. చనిపోయిన వాళ్ళు, వారికి మన వేదిక నుంచి 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నా. గౌరవనీయులు స్వర్గీయ లంకెల సీతారామరెడ్డి గారు టీచర్, చెరుకూరి నాగేశ్వరరావు గారు టీచర్, గన్నం గంగయ్య కండక్టర్, పినిపోయిన గురవయ్య బ్యాంక్ ఎంప్లాయ్, కంజుల రామరెడ్డి టీచర్, వాసిపల్లి నారాయణ రెడ్డి టీచర్, ఖమ్మంపాటి శ్రీనివాసరావు బ్యాంక్ ఎంప్లాయ్, తుమ్మల కేశవరావు ఆర్టీసీ కండక్టర్, తుమ్మల లక్ష్మయ్య ఆర్టీసీ డ్రైవర్, అక్కుల వెంకటరెడ్డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఖమ్మంపాటి తాతారావు గారు టీచర్. వీరు మాకు తెలిసిన వరకు మన పరిధిలో మన దగ్గర ఉద్యోగం చేస్తూ పరమపదించిన వారు. వారి ఆత్మకు శాంతిగా 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతాం. మన సహచరుడు సింగరేణి ఎంప్లాయీగా పదవీ విరమణ గాంచిన వెనిగళ్ల రామ్మోహన్ రావు గారిని స్వాగత గేయం ఆలపించవలసిందిగా కోరుతాం. ఉద్యోగులకు అందరికీ కూడా, అలాగే ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ దేవరపల్లి ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ కూడా మన ఉదయ్ కుమార్ రెడ్డి గారు. పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. కాంత ఉద్యోగ మహాశయులకు ఈనాటి మన విశిష్ట అతిథి శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారికి, బంధుమిత్రులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం. హాయి హాయి రోజు ఎంత మధురమైనది, ఎంత మధురమైనది. కలువక 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 కలసిన కలువక కలువక కలసిన బంధుమిత్రుల ఆలింగనములతో ఆనంద పలకరింపులతో గడిచే ఈ సమయం ఎంత మధురమైనది, ఎంత మధురమైనది. భరత భూమిపై ఈ భరత భూమిపై రామదాసు రామ భక్తుడు రామదాసు నడయాడిన పుణ్యభూ జనించి రాష్ట్రానికి దేశానికి విశిష్ట సేవలందించి ఖ్యాతి గడించిన ఉద్యోగ మహాశయులకు వందనం వందనం అభివందనం పాదాభివందనం. నదీమ తల్లి కృష్ణమ్మ నదీమ తల్లి కృష్ణమ్మ పరవశించి గెలగల పారుతో సిరులు కురిపించే పచ్చని మాగాణులతో పక్షుల కిలకిల రావాలతో ఉదయ ఉదయ భానుని లేలేత కిరణాలతో అలలారే పల్లె ప్రకృతి వడిలో సేదీరే ఈ
ఆ శ్రీరామచంద్రుడు మనకిచ్చిన వరం. కులమత వర్గ భేదం లేక, కులమత వర్గ భేదం లేక, పల్లెంత అమ్మా నాన్న పిన్ని బాబాయి అత్త మామ అన్నా చెల్లి తాత అమ్మమ్మల వరుసలతో అనురాగం ఆప్యాయతలతో, అనురాగం ఆప్యాయతల పలకరింపుల ముద్దు మురిపాలతో మురిసే ఈ అనుబంధం మరచిపోలేనిది, మరపురానిది. ఈ అనుబంధం మరచిపోలేనిది, మరపురానిది. ఆపదలందు ఏకమై, ఆపదలందు అందరూ ఏకమై ఆదుకునే మహోంటే ఇక్కడే జన్మించాలనే, ఇక్కడే జన్మించాలనే. ఈ రామరాజ్యం మనపురం రామచంద్రాపురం, మనపురం రామచంద్రాపురం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చప్పటి గట్టిగా ప్రముఖులకు